హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ కానిస్టేబుల్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి అధికారికంగా. మొత్తము దేశవ్యాప్తంగా 1130 ఖాళీలు అయితే ఉన్నాయండి. అందులో తెలంగాణలో భాగంగా ఎంటైర్ స్టేట్లో 19, నక్సల్ అండ్ మిలిటరీ ఏరియాలో 7 అయితే ఖాళీలు అయితే గుర్తించడమో జరిగింది. అదేవిధంగా అన్ని స్టేట్స్లో కూడా ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది, అందరూ కూడా గమనించాలి. సాలరీ వచ్చేసి 21,700 నుంచి అన్ని అలవెన్సెస్ కలుపుకొని 69,100 వరకు అయితే రావడము జరుగుతుంది. ఖచ్చితంగా భారతదేశ పౌరులై ఉండాలి. ఓకేనా? సో అంతేకాకుండా మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసినట్లయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో కనుక జాబ్ వచ్చినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి ఎన్టీపీసీ కావచ్చు, నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, జెన్కో కావచ్చు, ఇలాంటి వాటి దగ్గర సెక్యూరిటీ లాగా మనకైతే జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓన్లీ మన స్టేట్లోనే జాబ్ వస్తుంది ఇది. సో ఏవైతే ఇండస్ట్రీస్ ఉంటాయో రామగుండం కావచ్చు, ఇలాంటి వాటి దగ్గర జాబ్ వస్తుందండి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చాలా మంచి ఉద్యోగాలు అండి ఇవి. సో కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఫైర్మెన్ ఉద్యోగాలు ఉంటాయి ఇందులో. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 31/8/2024 టు అంటే 31వ తారీఖు స్టార్ట్ అవుతుంది. 30వ తారీఖు సెప్టెంబర్ 2024న క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మేల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద టెంపరరీ పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ అండ్ ఫైర్ ఇన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఫర్ ద పే లెవెల్ 3 ఎంప్లాయీస్ from the time to time on a higher their appointment. They shall be governed under CISF Act and rule as well as Central Civil Services rule applications to the other members the force from the time to time. They shall enter the pensionary benefits అంటే పెన్షనరీ బెనిఫిట్ కూడా ఎలిజిబుల్ అవుతారంటూ తెలియజేశారు. అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఆన్లైన్లోనే మనమైతే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది అన్నట్లుగా మనకైతే తెలియజేశారు ఫ్రెండ్స్. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి చాలా బాగుందండి, అందరూ కూడా గమనించాలి. అన్ని స్టేట్స్లో కలిపి మనకు 1130 ఖాళీలు అయితే ఉన్నాయి. చాలా తక్కువగానే విడుదలవుతున్నాయండి ప్రతిసారి ఇవి కూడా, బట్ చాలా హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది. మన స్టేట్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పకుండా వీటికైతే అప్లై చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక చూడండి, ఇంకా వివరాలు చూసినట్లయితే ఎడ్యుకేషన్ జస్ట్ ఇంటర్ ఉంటే సరిపోతుందండి. ఏజ్ లిమిట్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ బోర్న్ ఎర్లియర్ దెన్ 1/10/2001 అంటే 1/10/2001 అప్పటి వరకు అప్పుడు జన్మించిన వారై ఉండాలి. అండ్ 13/9/2006 తర్వాత జన్మించిన వారు నాట్ ఎలిజిబుల్ అండి. డేట్ ఆఫ్ బర్త్ లోపు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకేనా? పర్మిసబుల్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ లిమిట్ డిఫరెంట్ కేటగిరీస్ అంటూ తెలియజేశారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్కి 3 సంవత్సరాల వయోపరిమితిని అయితే కల్పించడము జరిగింది. ఓకేనా? అప్లికేషన్ ఫిల్ చేసే నాటికి తప్పకుండా మీరు 1/10/2001 నుంచి 30/9/2006 మధ్యనే ఉండాలండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. అలా అయితేనే ఎలిజిబుల్. ఇది ఒకటి క్లియర్గా చూసుకొని మాత్రమే అప్లై చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? ఇందులో కనుక మీరు ఇక్కడ మనకు ప్రాసెస్ సర్టిఫికేట్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. సో ఈవెంట్స్ కూడా ఉంటాయండి. ఈవెంట్స్ పాస్ అయిందంటే మనకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చినంత పనే అండి. ఓకేనా? సో అది అందరూ కూడా గమనించాలి. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనము చూసేద్దాం ఇప్పుడు. సో గైస్, ఇక్కడ చూడండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్యాండిడేట్ హ్యావ్ టు క్లియర్ 5 kilometers రన్నింగ్ ఉండాలి 24 minutesలో. ఫిజికల్ స్టాండర్డ్ చూసినట్లయితే క్యాండిడేట్ హూ క్వాలిఫై హై బార్ టెస్ట్ అండ్ పీఈటీ రన్నింగ్ ఈవెంట్ విల్ బీ స్క్రీన్డ్ ఫర్ హైట్ చెస్ట్ అండ్ వెయిట్ టెస్ట్ అండి. ఓకేనా? మరి హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాలి. ఓకేనా? పర్మిసబుల్ రిలాక్సేషన్ ఇన్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ అండర్. రిలాక్సేషన్ అంటే నక్సల్ ఏరియాలో హిల్ స్టేషన్స్లో ఉన్న వారికి 165 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుందంట. చెస్ట్ వచ్చేసి 78 to 83 సెంటీమీటర్స్ ఉంటే చాలు, 5 సెంటీమీటర్ ఎక్స్పాండ్ అవ్వాలి. సో
ఇదండి మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనము చూడవచ్చు. క్యాండిడేట్ బిలాంగ్స్ టు ట్రైబల్ ఏరియాకైతే ఇంకా తక్కువ ఉందండి, 162 ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఇది ఖచ్చితంగా ఇవైతే మెజర్మెంట్స్ అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. మరి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందండి మనకు పీఈటీ తర్వాత. ఓకేనా, మొత్తము 100 మార్కులకు గాను ఉంటుందండి. సో మనం జస్ట్ క్వాలిఫై అయినా కూడా ఇందులో జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. 50% స్కోర్ చేసినా కూడా మనకు జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది అయితే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్, గమనించాలి అందరూ. సో గైస్, దీనికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ప్రొసీజర్ కూడా ఇవ్వడం జరిగింది. CISF recruit rectt.cisf.gov.in అనేటువంటి వెబ్సైట్లో మనము లాగిన్ అవ్వాలండి. ఒకవేళ మనకు లాగిన్ డీటెయిల్స్ ఉంటే, లేదా కొత్తగా మనం అప్లై చేస్తున్నట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ బటన్ పైన క్లిక్ చేసి ముందుగా మనము OTPR అయితే క్లియర్ చేసుకోవాలి. ఓకేనా, 1 టైం రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, వెంటనే అది క్రియేట్ చేసి పెట్టుకోండి. తర్వాత మనమైతే అప్లై చేయొచ్చు. ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా మనకు ఇక్కడ డెమో లాగా ఇవ్వడం జరిగిందండి. నేను PDF లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని చూసుకుంటూ 1 బై 1 అయితే మీరు ఫిల్ చేయవచ్చు క్లియర్గా. ఓకేనా, సో వన్స్ మనకు వెబ్సైట్లో యాక్టివేట్ అయ్యాక కూడా నేనైతే చెప్తానండి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మొదటిసారి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.